న్యూస్ చూస్తున్నాం. నెల్లూరు జిల్లాలో రామతీర్థం బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. చారిత్రాత్మక బ్రహ్మోత్సవాల్లో భాగంగా పుణ్యస్నానాలకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. ఇవాళ ముఖ్య ఘట్టం తీర్థవాది, రాత్రికి తెప్పోత్సవం, అశ్వవాహన సేవ, 26న ధ్వజారోహణ, ఏకాంత సేవతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఇక ఈ ఉత్సవాల్లో భాగంగా ప్రధాన ఘట్టాలైన రథోత్సవం, కళ్యాణోత్సవం, తీర్థవాది ఘట్టాలకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నెల్లూరు జిల్లాలో రామతీర్థం బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. చారిత్రాత్మక బ్రహ్మోత్సవాల్లో భాగంగా పుణ్యస్నానాలకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. ఇవాళ ముఖ్య ఘట్టం తీర్థవాది, రాత్రికి తెప్పోత్సవం, అశ్వవాహన సేవ, ఇక 26న ధ్వజారోహణ, ఏకాంత సేవతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా నెల్లూరు నుంచి ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, చెప్పండి, బ్రహ్మోత్సవాలు ఎలా జరుగుతున్నాయి, అప్డేట్స్ ఏంటి? వెన్నెల ఇక్కడ రామతీర్థం బ్రహ్మోత్సవాలు పూర్వం నుంచి పూర్వం నుంచి కూడా ఇక్కడ జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలు ఆయన కృష్ణదేవరాయలు కూడా కలిగి వచ్చి ఈ రామతీర్థాన్ని దర్శించి ఇక్కడ రామలింగ స్వామిని దర్శించుకోవడం జరిగింది. రాముడు నడయాన్ని తీరంగా అత్యంత ప్రసిద్ధి అయిన తీర్థవాది, సముద్ర తీర్థవాది. ఇక్కడ సముద్ర తీర్థవాది అరుదుగా రామేశ్వరంలో, రామతీర్థంలో మాత్రమే ఈ సముద్ర తీర్థవాది ఉంది. ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ బ్రహ్మోత్సవాలు నిర్వహించడం అనేది ఇక్కడ సనాతన సాంప్రదాయంగా మునులు నిర్వహించిన కార్యక్రమం ప్రాణాలు పెట్టుకోవడం కొనసాగుతా ఉంది. ఇక్కడ మనం చూసినట్టయితే ఈరోజు స్వామి కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఇక్కడ నంది సేవ కళ్యాణానికి ఇప్పుడు పూర్వం చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయ కాలం నుంచి కూడా ఇప్పుడు దేవాదాయ శాఖ దేవాలయంలో అధికారికంగా ఇక్కడ వజ్రోత్సవాలు అధికారిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ అత్యంత వైభవంగా కళ్యాణం ఎమ్మెల్యే ప్రశాంతమ్మ పట్టు వస్త్రాలను వచ్చి అధికారికంగా సమర్పించారు. ఇక్కడ ఈ విశేషంలో పాల్గొన్నారు. ఇక్కడ మనం చూసినట్టయితే ఉదయం రాత్రి నుంచి ఉదయం వరకు కూడా ఇక్కడ సముద్ర తీర్థవారి